ఇక్కడ మీరు చూసిన ముగ్గురు వ్యక్తులు కూడా రక్షణ అనుభవం కలిగిన క్రైస్తవులు. కొత్తలో వీరి జీవితాలు చాలా ఆనందంగా గడిచాయి. కానీ కొన్ని కారణాలు వీరిని మరణానికి తీసుకొచ్చాయి. ఆ కారణాలేంటో ఈ కథ ద్వారా చూద్దాం. ఇతని పేరు చరణ్. ఇతని జీవితానికి సరిపడా అన్నీ ఉన్నాయి, ఒక జాబ్ తప్ప. ఇతను సృజన్. చదివే వీడి ప్రాణం, చదివే వీడి లోకం. ఒక మాటలో చెప్పాలంటే వీడు టాప్ స్టూడెంట్. ఇంతవరకు ఫెయిల్ అవటం కానీ క్లాస్లో సెకండ్ రావటం కానీ వీడికి తెలియదు. ఇప్పుడు కూడా టాప్ రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇక వీడి పేరు అన్వేష్. వీడి జీవితంలో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటాడు. కానీ వీడి చావటానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఏరా ఇంటర్వ్యూ నుంచేనా? అవునా? ఎన్నో ఇంటర్వ్యూ? 15 20? చూడరా, నాకు ఆరోగ్యం బాగోట్లేదు. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందిరా. సరేరా, నీ ఇష్టం. హలో, అరే రిజల్ట్ ఇవ్వాలినా? అవునా, నువ్వు చూసుకున్నావా? చూస్తున్నారా? ఓపెన్ అయిందా? ఓకే, నేను చెక్ చేస్తాను. సరే. రిజల్ట్ పోయాయా? హలో, ఏంటి? అవునా, నా 2 సబ్జెక్టులు పోయాయిరా. అవును, నీ? అవునా, నా 2 సబ్జెక్టులు పోయాయిరా. నేను బాగానే రాశాను. సరేరా. ప్రభువా, నా 2 సబ్జెక్టులు పోయాయ్యా. నేను మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి. కరెక్ట్గా నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీరే నాకు తోడే ఉండండి. నేను మంచిగా రాయాలి. ఒకసారి కాల్ చేయి, నేను ఒకటి చెప్పాలి. అమ్మా, ఇది కాల్ చేసింది. హలో, చెప్పు. నేనే చెప్పాలా ఫస్ట్? ఓకే. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వీడికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో. ఏరా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చర్చి. ఊరిక చర్చి అని తిరగపోతే ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదరా. నీ చుట్టూళ్ళందరూ మంచి జాబ్ చూసుకొని మంచి జాబ్లో సెటిల్ అయిపోయారా. నువ్వేంట్రా ఊరిక చర్చి అని తిరుగుతావు?
హలో పింకీ, ఏంటి ఈరోజు కాలేజ్కి రాలేదు? ఫీవరా? అవునా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? ఈరోజు చాలా బోర్ కొట్టింది తెలుసా. ఆ, అసలు క్లాస్లో ఏమైనా బుద్ధి కాలే. చూడాలి ముందు పింకీ. ఇంటికి రానా? ఎప్పుడు? సరే. అవును, రేపు వీకెండ్ కదా, మూవీకి వెళ్దామా? ఆ? వెళ్దాం పింకీ. ఏంటి క్లాసా? బంక్ కొట్టేద్దాం. ఒక గుడ్ మార్నింగ్ చెప్తే ఆ సారే సైలెంట్గా ఉంటాడు. వాడి మోహన్లే. వెళ్దాం పింకీ. సరే, పార్క్ వెళ్దామా? ఓకే సరే. చూడాలనుందే. ఓకే. క్లాస్లో అంతా మన గురించే టాక్ చేసా. అవును, మన ఇద్దరం చాలా క్లోజ్ కదా. పింకీ పింకీ, నన్ను ఒకసారి అలా అన్నావా? అదే ఈడియట్ అని. ఈడియట్ అని. ఈడియట్ అని. సెల్లు ఆ సెల్లు మళ్ళీ మొదలుపెట్టిండు. 24 గంటలు ఆ సెల్లులో మాట్లాడటం. నిద్రపోయేది ఎప్పుడుగా? 24 గంటలు మీ అబ్బాయి డాబా ఎక్కి ఫోన్ మాట్లాడుతుండని అందరూ నాకు చెప్తున్నారు. ఎందుకురా నువ్వు నా పరువు తీస్తావు? మమ్మీ చూసింది. క్లాస్ తెలుసా? లైట్లే. హలో, చెప్పురా. సప్లై రిజల్ట్ వచ్చాయా? అవునా, ఓకే, నేను నెట్లో చూస్తాను. ఓకే ఓకే. ప్రభువా, ఈసారి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి సాయం చేయండి, లేకపోతే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ ఒక్కసారి పాస్ అవ్వడానికి సాయం చేయండి. నా మొహం ఎవరికి చూపించుకోలేను తండ్రి. మళ్ళీ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. అసలు ఎందుకు ఈ వైపు నా మొహానికి? ఇక నేను బ్రతకను. నేను బ్రతకటం వేస్ట్. దేవుడు లేడు, ఎవరు లేరు, నాకెవరు సహాయం చేయరు. చావే. మరణం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఆ మరణం వీడు ప్రేమించిన అమ్మాయికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది. ఇప్పటి వరకు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన వీడు బ్రతుకు మీద బ్యాలెన్స్ని తప్పిపోయాడు. జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు. అను, నువ్వు లేని నేను జీవించలేను. అవును, నువ్వు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు. ఒక్క క్షణం కూడా
నేను ఇక బ్రతకలేను. ఎరా ఎక్కడి నుంచి మళ్ళీ ఇంటర్వ్యూనా? ఎన్నిసార్లు వెళ్తావురా ఇంటర్వ్యూకి? ఈ జన్మలో నీకు ఉద్యోగం రాదనుకుంటారా? నువ్వు ఇంటర్వ్యూలో సిగ్గులేదురా? ఇంకా ఎన్నాళ్ళు రా తండ్రి మీద ఆధారపడి బతుకుతూ? ఇన్ని మేపతో నా వల్ల కాదురా బాబు. నువ్వు దీంట్లో అన్నపడి సావరాదురా. ఛీ, నువ్వు దీంట్లో అన్నపడి సావరాదురా. ఛీ, నువ్వు దీంట్లో అన్నపడి సావరాదురా. ఛీ. చదువులో నేనెప్పుడు విఫలమని, ప్రేమే నా జీవితంలో లేదు అని, ఉద్యోగం నాకు ఇక రాదు అని, చదువులో నేనెప్పుడు విఫలమని, చావుకు సిద్ధమైతివా మర్చిపోతివా, చావుకు సిద్ధమైతివా, నీ దేవుని మర్చిపోతివా. క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, ఏమైంది నీ విశ్వాసం? ఏ సాయి, ఏమైందిరా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నారా? బతుకునే వద్దు ఇచ్చాను రా. ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇంట్లో సావ కొడుతున్నారు నన్ను, అందుకే చావడానికి వచ్చాను. చావని ఉద్యోగం లేకపోతే దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకో. బాబు, నీకో దండం, నీ దేవుడికో దండం. ఆ దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి నాకే కష్టాలు. అర్థమైందా? కష్టాలా? కష్టం వస్తే నా బ్రతికింతే అనుకుంటారు, సర్దుకుపోతారు. కానీ షట్రక్ మెషక్ అభ్యర్థిగోలాగా ఈరోజు సమస్యకు ఎదురుగా నిలబడి ఎంతమంది యువకులు పోరాడుతున్నారు. నాకేం అవసరం అయ్యా ఇవన్నీ? నాకెందుకు చెప్పిన చెప్పు. ఆ దేవుడు వల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా? మా నాన్న తిట్టినప్పుడు ఉన్నాడా దేవుడు? లేకపోతే నాకు ఉద్యోగం దొరకనప్పుడు ఉన్నాడా దేవుడు? ఆ దేవుడు వల్ల నాకు అంతా వేస్టే జరిగింది. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియకుండా మాట్లాడుతున్నావు, అర్థం కావట్లేదు. దేవుడు నా అరిచేతిలో చెక్కున్నాను, నేను విడువను ఎడబాయను నేను బైబిల్ రాస్తుంది. అది తెలీదా? తెలిసి కూడా అలా చేస్తావేంట్రా? రే, ఇదొక పరీక్షగా చెడు. దేవుడు నీకు సవాల్ విసిరాడు, మారు, ప్రార్థన చేసుకో, అబ్రహాంలా వేచి ఉండు. దేవుడు నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. ఆ రోజు తెలుస్తుంది నీకు దేవుడు అంటే ఏంటో. మరి నేను క్రిస్టియన్నే, నా పరిస్థితి ఏంటి? ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మరి నాకేం జరిగింది? మరి నా పరిస్థితి బాగుందా? ఏమైనా కరెక్ట్గా ఉందా? ఎవరికి మొహం చూపిద్దామంటే చూపించలేకపోతున్నా. ఇన్ని రోజులు టాప్ ర్యాంకర్గా ఉండేవాడిని, ఇప్పుడు ఒక సెమ్ మొత్తం పోయింది, నేను మొత్తం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవరికి మొహం చూపించుకోలేకపోతున్నా. ఇప్పుడు ఎలా? నువ్వు క్రిస్టియన్వా? అవును. రోజు బైబిల్ చదువుకుంటావా? ఆ, బైబిల్లోకి మాట ఉంది తెలుసా? తెలీదు. భయపడకము, దానికి సంవత్సరానికి సరిపడా 320 సార్లు భయపడకము 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 అని ఉంది. కానీ మీలాంటి వాళ్ళు నమ్మరు. ప్రతిసారి పాస్ అయినప్పుడు అనుభవించు. ఒకసారి అని దేవుడికి థ్యాంక్స్ చెప్పావా? పాస్ అయిన ప్రతిసారి అనుభవించావు. దేవుడు ఫెయిల్ చేస్తే అనుభవించావా? దేవుడు సుఖాలు ఇవ్వాలా, కష్టాలు ఇస్తే స్వీకరించావా? ఇదేనా దేవుడు ప్రేమ? దేవుని కోసం ఇదేనా చేసేది? వెళ్ళు, చచ్చిపో. సృజన్, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆలోచించుకో. దేవుడు నీకు ఏదో పాఠం నేర్పాలనుకుంటున్నాడు. దేవుడు నిజంగా పరీక్ష పెడతాడా? పెడతాడు. తప్పకుండా ప్రతి ఒక్క విశ్వాసకి పాఠం నేర్పిస్తాడు. ఏదో ఒక పరీక్ష పెడతాడు. అవునా? అంటే దేవుడు నన్ను మళ్ళీ హెచ్చిస్తాడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచి తప్పకుండా తీసుకెళ్తాడు.
నీ నమ్మకం నేను బతికిస్తుంది, తెలుసుకో. అయితే నేను చావను ప్రశాంత్, ఇంకా దేవుని మీద నమ్మకంగా ఉంటాను. పద దేవుని దగ్గరికి వెళ్దాం. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను రా. ఏంటి, మర్చిపోలేకపోతున్నావా? ఏ నీ బాధ్యతని మర్చిపోలేదా? ప్రేమలో పడి నీ కన్నవారిని మర్చిపోలేదా? నీ గతాన్ని గమ్యాన్ని మర్చిపోలేదా? నువ్వు దేవుని మర్చావు, నేను నువ్వే మర్చిపోయావు. నీ బాధ్యతలు మర్చిపోయావు. అన్నిటికంటే దేవుని ప్రేమ గొప్పదిరా. రా, మళ్ళీ రా, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడే నిన్ను మారుస్తాడు. ఉద్యోగం కోసం చచ్చిపోవడం, చదువు కోసం చచ్చిపోవడం, ప్రేమ కోసం చచ్చిపోవడం. మనకు నిజాలు మాట్లాడుకుందామా? మీరు చచ్చిపోతే చచ్చిపోయేది మీరు మాత్రమే, మీ సమస్య కాదు. మీ సమస్య చచ్చిపోవాలంటే సమస్యను తీర్చగల ఆ దేవుని దగ్గరికి మాత్రమే రావాలి. అయినా మీరు క్రిస్టియన్లు, కానీ చచ్చిపోతే నరకానికి వెళ్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఛీ, ఎందుకురా? మీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని గుర్తు తెచ్చుకోండిరా. ఇంకా మీకు చావాలనుకుంటే వెళ్ళి చావండి. మీ ఆత్మకు మీరే లెక్క చెప్పుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం. సమస్య వచ్చినప్పుడు సమస్యను చూడటం కాదు, సమస్యను తీర్చగల దేవుని వైపు చూడాలి అని మీరు తెలుసుకున్నారు. ఆ రోజు నుండి దేవుని వెంబడించడం ప్రారంభించారు. సమస్య వైపు చూడకుండా దేవుని చుట్టాన్ని ప్రారంభించారు. కొంతకాలం గడిచిన తర్వాత, ఏరా మళ్ళీ ఇంటర్వ్యూ నుంచేనా? అవునా? మళ్ళీ పోయిందా? లేదు నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. ఏంటి, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. నిజమేనా? అవును నాన్న, నేను సెలెక్ట్ అయ్యాను. అవును. కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. ఏ కంపెనీ? టీసీఎస్ నాన్న, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. జీతం ఏమాత్రం ఇస్తుంది? నెలకి 50,000 నాన్న. దేవుడంటే అసహించుకునే వ్యక్తి తన కొడుక్కి దేవుడు చేసిన మేలును చూసి దేవుడికి ప్రార్థించటమే కాదు, దేవుడి సన్నిధికి కూడా వెళ్ళటం ప్రారంభించాడు. అన్వేష్ తన గతాన్ని మర్చిపోయి దేవుని ప్రేమ నిజమైన ప్రేమ అని గ్రహించి దేవుని సేవలో వాడబడుతున్నాడు. సృజన్ ఆ తర్వాత సృజన్ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఎన్నో ర్యాంకులు సృజన్కి ఇచ్చాడు. అన్నా, మనం వెళ్ళాల్సింది అటు కదా, ఇటెక్కడికి? లేదురా, చూడు. అబ్బా, ఇతను కూడా చెప్పాలా? చెప్పాలి కదా. ఏ మళ్ళీ ఏం చెప్తావు? బ్రతుకు, దేవుని కోసం బతుకు. అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం చచ్చిపో, కానీ సమస్య కోసం చావు. సమస్య కోసం చావకు.